హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టాటా ఇంట్రా V50 గోల్డ్ మన బండి లాంటి మోడలే బాడీ కట్టించారు. ఇట్లా వస్తుంది. బాడీ కట్టి స్టిక్కరింగ్ చేయించి ఇటు సైడ్ నిచ్చెన కూడా వేసారు, కట్టలు కూడా వేయించారు. బాడీ కట్టించి స్టిక్కరింగ్ చేస్తే బాగుంది. మన బండి కూడా ఇట్లా చేయించాలి. సుమారు 70 నుంచి 80 వేల వరకు అవుతుందని చెప్పేసి కొంచెం ప్రస్తుతానికి మనకి అమౌంట్ రాలేదని నేను ఇట్లాగే తోలుకుంటున్నాను. మన బండి ఇదే ఫ్రెండ్స్. మనం నందివేలుగు నుంచి కొల్లిపరలి రూట్లో అత్తాట అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ తెలిసిన అతను మొన్న కొన్నాడు ఈ బండి. బాగా చేపించారు బండి మాత్రం. అయితే ఈ బండ్ల విషయంలో తొందరపడి అనుభవం లేని వాళ్ళు మాత్రం దయచేసి తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్యాసింజర్ వెహికల్ తోలుకునేవాడిని. అంతకుముందు 15 సంవత్సరాల నుంచి అందులోనే ఉన్నాను. షోరూంలో కనుక్కుందామని పోయినందుకు వాళ్ళు బండి తీసుకున్నదా గొడవ చేసి బాగా సార్ అని బతిలాడతారు బాగానే. బండి కొన్న తర్వాత మాత్రం ఎవడు పట్టించుకోరు. ఇవాళకి 15 రోజులు 20 రోజులు అవుతుంది బండి తెచ్చిమంది. ఇంతవరకు TR నెంబర్ అంటించలేదు. నెంబర్ ప్లేట్ వచ్చినా కూడా నెంబర్ ప్లేట్ కూడా బిగించలేదు. మనకి ఎటువంటి యాక్సెసరీస్ కూడా వెహికల్కి ఇవ్వలేదు. అంతా నష్టం తప్ప ఏం ఉపయోగం లేదు. పెద్ద బళ్ళు కొనేటప్పుడు ఏంటంటే మన కంటిన్యూగా కిరాయిలు ఉంటాయి. అంతకుముందు 2-3 సంవత్సరాల అనుభవం ఉంది, పాత కిరాయిలు ఉన్నాయి అనుకుంటేనే ఈ పెద్ద బండి కొనుక్కోవాలి. లేకపోతే మాత్రం దీనికి నెలకి 22,000 వరకు EMI ఉంది. మరి ఇంట్లో కానీ దాని మెయింటెనెన్స్కి కానీ ఇన్సూరెన్స్ కానీ క్వార్టర్ ట్యాక్స్ కాబట్టి వాటికి అన్నిటికీ తీస్తూ ఉంటే నెలకి 25,000 చొప్పున బండికే తీయాల్సి వస్తుంది. మరి మధ్యలో కొన్ని కేసులు రాశారనుకోండి ఇంకా ఇబ్బంది పడాలి. ఇంకా ఏదైనా అన్సీజన్ అప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆలోచించి కొత్త బళ్ళు కొనుక్కునే వాళ్ళు తీసుకోవాల్సిందిగా నా చిన్న సలహా మాత్రమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.